Experience Car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. కానీ ఎక్కడో ఒక నమ్మకం బాబు, మీ చంద్రిక అంత తేలిగ్గా ఓటమిని అంగీకరించే మనిషి కాదు. ఏం చేసైనా సరే మిమ్మల్ని కాపాడుకుంటుంది అని చిన్న నమ్మకం ఉంది. చివరికి నా నమ్మకమే నిజమైంది. అది సరే, మనల్ని ఇన్ని కష్టాలు పెట్టిన రుద్రాణి ఎక్కడుంది? లోపలే ఉంది బాబు. రుద్రాణి! రుద్రాణి! విజయ్! రుద్రాణి! విజయ్! విజయ్ వచ్చేసావా? నువ్వు వచ్చావు, నాకు చాలా సంతోషంగా ఉంది. వద్దు విజయ్, ఇక్కడ మనం ఉండొద్దు, ఒక్క క్షణం కూడా ఉండొద్దు. వెళ్ళిపోదాం విజయ్, వీళ్ళందరికీ దూరంగా మనం వెళ్ళిపోదాం. నీరజ, లగేజ్ అంతా కార్లో పెట్టు. అయిపోయిందా? ఇంకా నటించాల్సిందేమైనా ఉందా? అదేంటి విజయ్, నేను నటించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఎవరే విజయ్? నేను విజయ్నా? నేనెవరో నాకు తెలియదనుకున్నావా? నేను భరత్ని. ఏమైంది విజయ్ నీకు? ఆ చంద్రికేదో నీ మనసు మార్చేసినట్టుంది. నువ్వు భరత్ ఏంటి? చూడు, భరత్ ఎప్పుడో చనిపోయాడు. నువ్వు విజయ్వే. పాస్పోర్టు, ఐడి కార్డ్స్ అన్నీ నీ పేరు విజయ్ అనే చెప్తున్నాయి. అరే, మళ్ళీ నువ్వు భరత్ అంటావేంటి? చూడు, నువ్వు ఆ చంద్రిక వల్ల పడకు. నేను చెప్పేది విను. షట్ అప్! ఇంకా ఎన్ని మోసాలు చేస్తావు? ఎంతమందిని మోసం చేస్తావు? బాంబ్ బ్లాస్ట్ చేయించావు, అందులో నేను చనిపోయానని నమ్మించి ఎవరిదో అనాథ శవాన్ని తీసుకొచ్చి నా వాళ్ళకి అప్పగించావు. వాళ్ళ చేత దహన సంస్కారాలు చేయించావు. నేను చనిపోయానని ప్రపంచం అంతటినీ నమ్మించావు. నన్ను కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళి నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి నీ కంట్రోల్లో పెట్టుకొని నా ఐడెంటిటీని మార్చేశావు. నాకు గతం గుర్తులేకపోవడాన్ని అవకాశంగా తీసుకొని నేను భరత్ని కాదు విజయ్ని అని ఊరంతా నమ్మేలా చేశావు. నా భార్య బిడ్డల ముందే నా ఫోటోకి దండ వేయించి భర్త బ్రతికుండగానే నా భార్య నుదుటిన బొట్టు లేకుండా చెయ్యాలని చూశావు. నువ్వు చేసిన పాపాలకి నిన్ను ఏం చేసినా తప్పులేదు రుద్రాణి. అసలు నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. నిన్ను చంపిన పాపం లేదు. పద పద. వద్దు భరత్, పద. భరత్ ప్లీజ్, భరత్ 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 ప్లీజ్, భరత్ 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 రావే. ఆగు, నా మాట విను. రా భరత్, రా. భరత్ ప్లీజ్, భరత్. చెప్పు చంద్రిక, మన జీవితాలతో ఆడుకున్న తనని ఏం చెయ్యాలి? అమ్మా, నువ్వు చెప్పమ్మా, ఇలాంటి దాన్ని ఏం చెయ్యాలి? నువ్వేం చెప్తే చేస్తాను. నిన్నిక్కడే చంపి పాతి పెట్టేస్తాను, లేదా పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాను. భరత్, ఆవేశపడొద్దు భరత్. ఆవేశం కాదమ్మా, బాధ. నా కళ్ళ ముందే నా భార్య బిడ్డలుంటే నేను గుర్తుపట్టలేకపోయాను. నాకు తెలియకుండా నేను మీ అందరినీ ఎంతో బాధ పెట్టాను. నా వల్ల మీరు ఎంత ఏడ్చుంటారో తలుచుకుంటేనే నాకు ఒళ్ళంతా మండిపోతుంది. దీనంతటికీ కారణం ఎవరో ఈ రుద్రాణే కదా. దీని స్వార్థం కోసం ఎన్నెన్ని పాపాలు చేసింది.
ఫస్ట్ టైం నా జీవితంలోకి ఎంటర్ అయినప్పుడే, దీని గురించి తెలిసినప్పుడే ఆ రోజే దీని పీక పిసికి చంపి పడేయాల్సింది. ఆడపిల్ల కదా అని వదిలిపెట్టాను. ఆ రోజు ఎంత తప్పు చేశానో ఈ రోజు నాకు తెలుస్తుందమ్మా. ఇప్పుడు వదిలిపెట్టనమ్మా. దీన్నిక్కడే నరికి పోగులు పెట్టేస్తా. ఆ కష్టం మీకు అవసరం లేదు భరత్ గారు. ఆల్రెడీ తన మీద కేసు ఫైల్ అయింది. తను చెప్పినట్టు నేను వినలేదని నన్ను దారికి తెచ్చుకోవడం కోసం యాక్సిడెంట్ చేసి నా ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయాలని చూసింది. సాక్ష్యాధారాలతో సహా దొరికింది. ఒక మనిషి ఐడెంటిటీని మార్చడం అనేది క్రైమ్. ఆ విషయంలో తన మీద చంద్రిక గారు ఆల్రెడీ కేసు పెట్టారు. అనవసరంగా తనను కొట్టి తనను చంపి మీలాంటి మంచి వాళ్ళ చేతులకి మట్టంటుకోవడం కరెక్ట్ కాదు భరత్ గారు. తన సంగతి నేను చూసుకుంటాను. అరే అరే వదలండి, వదలండి. మొత్తానికి మీరందరూ ఒకటైపోయి నాకు అన్యాయం చేయాలని చూస్తున్నారా? నా సంగతి నీకు తెలీదు చంద్రిక. నాకు భరత్ దక్కకపోతే నేను ఎంతకి తెగిస్తానో నీకు త్వరలోనే తెలుస్తుంది. ఇప్పటికైనా కాస్త బుద్ధి తెచ్చుకొని ఆడపిల్లలా ప్రవర్తించడం నేర్చుకో రుద్రాణి. ప్రేమ అనేది ఒకవైపు నుంచుంటే సరిపోదు, రెండు వైపుల నుంచి ఉండాలి. నీ మనసులో నువ్వు భరత్ గారి మీద ప్రేమ పెంచుకున్నంత మాత్రాన ఆయన నిన్ను ప్రేమిస్తారని నువ్వు అనుకోకు. ఆయన ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి ఆయన నేను భార్యాభర్తలం. మా జోలికి ఎవరొచ్చినా ముగింపు ఇదిగో ఇలానే ఉంటుంది. నోరు మూసుకుని వెళ్ళు. ఏంటి రుద్రాణి ఇది? చివరికి నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇదంతా నువ్వు చేతులారా చేసుకున్నది. ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పులేంటో నీకు అర్థమైందా? ఇప్పుడు నీ కళ్ళ మంటలు చల్లారాయిగా. నీకు కావాల్సింది ఇదే కదా, నువ్వు కోరుకున్నది ఇదే కదా. ప్రపంచంలో ఎవరైనా ప్రేమించిన వాళ్ళు తను ప్రేమించిన మనిషి బావుండాలని కోరుకుంటారు. కానీ నువ్వేం కోరుకున్నావు? నేను నాశనమైపోవడం కోరుకున్నావు. నేను బాధపడుతుంటే చూసి సంతోషించాలి అనుకున్నావు. లేదు రుద్రాణి, నువ్వు బావుండాలనే కోరుకున్నాను. నిజంగా నీ ఆలోచనలు కరెక్ట్ అయితే నేను నిన్ను ఇబ్బంది పెట్టేవాణ్ణి కాదు. నేను నిన్ను ప్రేమించినా నువ్వు నన్ను ప్రేమించలేదన్న విషయం నాకు తెలుసు. కనీసం నువ్వు నన్ను కాదన్నా నువ్వైనా ఎక్కడో అక్కడ సంతోషంగా ఉన్నావని అనుకున్నాను. కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం గురించి తెలిసాక నిజంగా అంటే నిజంగా చాలా కోపం వచ్చింది. ఒక పెళ్ళైన వ్యక్తిని ప్రేమించడం నువ్వు చేసిన మొదటి తప్పు. అతన్ని నిన్ను ఇష్టపడకపోయినా నువ్వు అతన్ని సొంతం చేసుకోవాలనుకోవడం నువ్వు చేసిన రెండవ తప్పు. భరత్ని సొంతం చేసుకోవడం కోసం ఒక కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూశావు. ఒక అమాయకురాలైన చంద్రిక గారిని
ఎన్ని రకాలుగా వేధించాలో అన్ని రకాలుగా నువ్వు వేధించావు. తన కళ్ళ ముందే తన భర్త చచ్చిపోయాడని చెప్పి డ్రామా ఆడావు. తన కళ్ళ ముందే భరత్ని తీసుకుని ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలని ప్లాన్ చేశావు. ఇన్ని తప్పులు చేసి నిన్ను నువ్వు సమర్థించుకోవడం చాలా దారుణం రుద్రాణి. నిజంగా నీ ప్రేమలో నిజాయితీ ఉందని తెలిస్తే నేనే నీకు సపోర్ట్ చేసేవాణ్ణి. నువ్వు నాకు దక్కకపోయినా నువ్వు సంతోషంగా ఉండాలని నువ్వు ప్రేమించిన వాడితో నేనే నీ పెళ్లి చేసేవాణ్ణి. కానీ భరత్ నిన్ను ఇష్టపడట్లేదని తెలిసి కూడా అతన్ని బలవంతంగా నీ సొంతం చేసుకోవాలని చూశావు. అందుకే న్యాయం ఎటువైపు ఉంటే అటే ఉండాలని నిర్ణయించుకుని నేను చంద్రిక వైపున్నాను. నువ్వు అందరినీ మోసం చేసి భరత్ని దేశం దాటించాలి అని అనుకున్నావు. అందుకే నేను చంద్రికతో చేతులు కలిపి భరత్ని నీకు తెలియకుండా కిడ్నాప్ చేసి తీసుకుని పోయాను. ఏంటి? ఆ పని చేసింది నువ్వా? అవును, నేనే. నేను చంద్రిక ఇద్దరం ప్లాన్ చేసి భరత్ని తీసుకుని వెళ్ళాం. మేము అనుకున్న ప్లాన్ సక్సెస్ అయ్యి తనకి గతం గుర్తుకొచ్చింది. ఎంత పని చేసావు విక్రమ్, ఎంత పని చేసావు! భరత్ కోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? ఎంత స్ట్రగుల్ చేశానో తెలుసా? నన్ను ప్రేమించానని గొప్పగా చెప్పుకుంటావు కదా, అలా చెప్పుకోవడానికి నీకు సిగ్గులేదు? చూడు రుద్రాణి, ముందు నువ్వు ఈ ఆవేశం తగ్గించుకుంటే నీ జీవితం బాగుపడుతుంది. ప్రేమ అనేది మనసులో నుంచి రావాలి. బలవంతం చేసి ప్రేమించు అని చెప్పించుకోకూడదు. ఇప్పుడు నేను చెప్తున్నాను విను. ఎన్ని తప్పులు చేసినా ఆ రోజు, ఈ రోజు, రేపు, ఎప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఒక ప్రేమికుడిగా నీ మనసు మారాలని, నువ్వు బావుండాలని నేనెప్పుడూ కోరుకుంటాను. ఒక్కసారి నువ్వు ఆలోచించు. నువ్వు చేసిన తప్పులకి జీవితంలో నీ మొహం చూడ్డానికి ఎవరైనా వస్తారా? కానీ నేనుంటాను. నీకు చివరి వరకు నా అని చెప్పుకోవడానికి నేనుంటాను. అవసరం లేదు, నాకు ఎవ్వరూ అవసరం లేదు. మీ అందర్నీ అంత ఫ్రీగా వదిలేస్తాననుకుంటున్నారేమో. నేనీ రోజు లోపలికి వెళ్ళినా ఎక్కువ రోజులు లోపలుంటానని నువ్వు మాత్రం అనుకోకు. ఖచ్చితంగా బయటకొస్తాను. వచ్చిన మరుక్షణం మీ అందరి మీద రివెంజ్ తీర్చుకోకపోతే నా పేరు రుద్రాణియే కాదు. అంత తేలిగ్గా నిన్నెలా బయటికి రాణిస్తాననుకున్నావు? నువ్వు చేసిన తప్పులకి 1కి 10 కేసులు ఇరికించి లైఫ్ లాంగ్ నేను లోపలే ఉండేలా చేస్తాను. పదా. ఈ రోజు కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూశాన్రా. జీవితంలో ఇలాంటి రోజు మళ్ళీ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఆ రుద్రాన్ని పెట్టిన టార్చర్కి మళ్ళీ మీ ఇద్దరిని భార్యాభర్తలుగా చూస్తానో లేదో అని భయపడ్డాను. ఏదైతేనే భగవంతుడు అంతా మంచి చేశాడు. మళ్ళీ మీ ఇద్దరిని ఒకటి చేశాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. దీనంతటికీ కారణం విక్రమ్ అత్తయ్య. రా విక్రమ్, నీ గురించే మాట్లాడుతున్నాను. అత్తయ్య, నేను చెప్పినట్టుగానే విక్రమ్ భరత్ గారిని నన్ను ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు. తను రిస్క్ తీసుకుని మరీ భరత్ గారికి గతం గుర్తొచ్చేలా చేశాడు. విక్రమ్ హెల్ప్ లేకపోతే నిజంగా ఈ రోజు మీకు మీ అబ్బాయి దక్కుండేవాడు కాదత్తయ్య. చాలా థ్యాంక్స్ బాబు. చిన్నవాడివైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. అయ్యయ్యో, మీరు నాకు దండం పెట్టడం ఏంటండి? తప్పులేదు బాబు. మంచి చేసినప్పుడు చిన్న పెద్ద అనే భేదం లేకుండా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలి. రుద్రాణిని ప్రేమించి కూడా తను చేసిన తప్పుల్ని తప్పు అని నిలదీశావు చూడు. నిజంగా నీది చాలా మంచి మనసు. తను నిజంగా దురదృష్టవంతురాలు కాబట్టి నీలాంటి మంచివాణ్ణి దూరం చేసుకుంది.
విక్రమ్, నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కానీ నీకేదన్నా మంచి చేయాలనుకున్నాను. పోనీ నేను వెళ్ళి రుద్రాణితో మాట్లాడతాను. రుద్రాణిని నిన్ను మళ్ళీ ఎలాగైనా కలుపుతాను. నువ్వు సంతోషంగా ఉంటే చూడాలనుంది. వద్దు భరత్ గారు, నాకిప్పుడు రుద్రాణిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశమే లేదు. అదేంటి విక్రమ్ అలా అంటావేంటి? నేను రుద్రాణికి చెప్పిందే నేను పాటించాలి కదా భరత్ గారు. ఏ మనిషి మీదైనా ఒకవైపు నుంచే ప్రేమ ఉంటే సరిపోదు, అటువైపు నుంచి కూడా ప్రేమ ఉండాలి. నేను రుద్రాణిని ఇంత ప్రేమించినా తను మాత్రం ఇష్టపడలేదు. నాతో కలిసి జీవితం పంచుకోవడానికి ముందుకు రాలేదు. తన మనసులో నా మీద ప్రేమ లేనప్పుడు నేను తనతో కలిసి జీవించాలనుకోవడం కూడా తప్పే కదా. దానివల్ల తను ఇబ్బంది పడుతుంది తప్ప నాతో కలిసి ప్రశాంతంగా బ్రతకలేదు. మీ విషయంలో కూడా రుద్రానికి నేను చెప్పింది అదే. నిజంగా భరత్ గారు నిన్ను ప్రేమించుంటే నేనే మీ ఇద్దరినీ కలిపుండేవాణ్ణి. ఆయన మనసులో లేకుండా బలవంతంగా నీ ప్రేమని తన మీద రుద్దాలని చూడకు, అది తప్పు అని చెప్పాను. తనకు నీతి చెప్పి నేను నీతి తప్పలేను కదా. విక్రమ్ చెప్తుంది కూడా నిజమేనండి. రుద్రాణి మేడంకి విక్రమ్ మీద ఏమాత్రం మనసు లేదు. మనసు లేకుండా మనుషులు కలిస్తే ఆ జీవితం నరకంలా ఉంటుంది. ఇప్పుడు తను చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తుంది కదా బాబు. ఆ తర్వాతైనా విక్రమ్ బాబు ప్రేమను అర్థం చేసుకుంటుంది. ఈ ప్రపంచంలో తనని తనుగా ఇష్టపడే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది విక్రమ్ బాబే అన్న విషయం తర్వాతైనా రుద్రాణి మేడంకి అర్థమవుతుంది. అప్పుడైనా విక్రమ్ బాబుని పెళ్లి చేసుకుంటుందిలేండి. ఇప్పుడు నేను అవన్నీ ఆలోచించట్లేదండి. మీ ఇద్దరి జీవితం బాగుండాలని కోరుకున్నాను. మీరు బాగున్నారు. భరత్ గారికి గతం గుర్తుకొచ్చింది. ఇక అంతే చాలు. మీరు సంతోషంగా ఉండండి. మిమ్మల్ని కలిపిన పుణ్యమైన నన్ను రుద్రాణిని త్వరలో కలుపుతుందేమో. అది నిజమేలే బాబు. మంచి చేసిన వాళ్ళకి భగవంతుడు ఎప్పుడూ మంచే చేస్తాడు. చంద్రిక, నేను రుద్రాణి పక్కన కూర్చొని చాలా విషయాల్లో మీకు నేను అన్యాయం చేశాను. కానీ ఏం చేయను, తప్పలేదు. నా కూతురు తన దగ్గర ఉండడంతోటి తను చెప్పినట్లల్లా ఆడాల్సొచ్చింది. నేను మీతో పాటే ఉంటాను. మీతో పాటే ఉండి పాపం నేను చూసుకుంటాను. అలాగే నీర్జ, నువ్వెప్పుడూ మా కుటుంబంలో సభ్యురాలివే. నువ్వెప్పుడూ మాతోనే ఉండు గాని. సరే, ఇప్పుడు అందరం కలిసాం కదా. పాపం వాడెప్పుడు తిన్నాడో ఏంటో. నీర్జా, మనం వెళ్ళి అందరికీ ఇష్టమైన కూరలతోటి బ్రహ్మాండంగా వంట చేద్దాం, సరేనా? అలాగేనండి. వంట చేయటానికి నేనెప్పుడూ రెడీనే. భరత్ బాబు, మీకిష్టమైన కూరలతోటి బ్రహ్మాండమైన విందు భోజనం రెడీ చేసేస్తాను. సరే పద. పదండి. ఏంటి చంద్రిక, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇలాంటి రోజు కోసం నేను ఎంతగానో ఎదురు చూశానండి. నా కళ్ళ ముందు బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అప్పుడు మీరు చనిపోయారు అని అందరితో పాటే నేను నమ్మాను. కానీ ఎక్కడో చిన్న నమ్మకం, చిన్న ఆశ. ఆ భగవంతుడు నాకు అన్యాయం చేయడు, మిమ్మల్ని నాకు దక్కిస్తాడు అనుకున్నాను.
కానీ అక్కడున్న పరిస్థితి చూస్తే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అప్పుడు అర్థం కాలేదు. చాలా కృంగిపోయానండి. కానీ అనుకోకుండా మిమ్మల్ని చూశాక నాకు మళ్ళీ ఊపిరొచ్చింది. మీకు దగ్గర అవుదామంటే మీకేమో గతం గుర్తులేదు. మీరు విజయ్ ననే నమ్ముతున్నారు. అప్పుడు నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మీరు కనిపించిన ప్రతిసారి ఇలా వచ్చి మిమ్మల్ని హక్ చేసుకోవాలని, మీ కౌగిలిలో ఉండిపోవాలని ఎంతో ఆశపడ్డాను. కానీ అప్పుడు మీరేమనుకుంటారోననే భయం. ఎందుకంటే మీరు భరత్ గారిలో ఆలోచించట్లేదు కదా, అందుకే. అప్పుడు నాలో ఉన్న కోరికని, నాలో ఉన్న బాధని మనసులోనే దాచిపెట్టుకున్నాను. ఇన్ని రోజులుగా ఎదురు చూసిన ఈ క్షణం ఒక్కసారిగా నా కళ్ళ ముందు కనిపించింది. మీరు నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకునేసరికి నా మనసులోని బాధ ఏడుపు రూపంలో బయటకు వచ్చేసిందండి. రుద్రాణి, రుద్రాణి, ఎంత ధైర్యమే నీకు? భరత్ పక్కన ఉండాల్సింది నేను. తనతో పాటు లైఫ్ని, బెడ్ని షేర్ చేసుకోవాల్సిన దాన్ని నేను. నన్ను బయటికి పంపించేసి నువ్వు మాత్రం భరత్ పక్కన హ్యాపీగా పడుకుంటావా? నిన్ను వదిలిపెట్టనే.